ఒక్కసారి గ్లాస్ కలర్స్ స్టెయిన్ వుడ్ గ్లాస్ పెయింటింగ్ వేసేటప్పుడు మనం ఫస్ట్ గ్లాస్ కలర్స్ వేసేటప్పుడు ఇవి యాక్చువల్లీ కిందకి వెళ్ళిపోయి డ్రై అయిపోతూ ఉంటాయి. యాక్చువల్లీ ఇది డ్రై అయిపోకుండానే మీరు దగ్గరే ఉండి అవుతూ ఉండంగానే మీరు మళ్ళీ ఇంకొకసారి గ్లాస్ కలర్స్ వేయాలి. యాక్చువల్లీ గ్లాస్ కలర్స్ ఎక్కువగా వేయాలి. ఫస్ట్ టైమే వేసేస్తే ఏంటంటే జారి బయటకు వచ్చేస్తుంది. ఒకసారి చక్కగా నీట్గా ఫుల్గా ఫిల్ చేయండి. తర్వాత స్లోగా దిగిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా. సో ఇక్కడే మీరు దీన్ని వదిలేయద్దు, మళ్ళీ గాలికి ఎండింది కదా అని మాత్రం మీరు వదిలేయకండి. సో ఇక్కడ మళ్ళీ ఫిల్ చేయండి. ఇక్కడ చూడండి, దాన్ని ఇంకా ఏమి జస్ట్ ఆ కలర్ మీద వేసుకుంటూ వెళ్ళండి. కానీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని మీరు డ్రాగ్ చేయొద్దు, కింద బాటిల్లో డ్రాగ్ చేయద్దు, ఓన్లీ నింపండి అంతే. నింపండి. అండ్ బుడగలు ఇవి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ గ్లాస్ కలర్స్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇవి, బట్ అది రాకుండా ఆల్రెడీ మీకు చెప్పాను. కొంచెం మనం ఏదైతే ఉందో ఆ బాటిల్ని కనుక డౌన్వర్డ్ డైరెక్షన్లో పెట్టి కొద్దిసేపు ఉంచితే గాలి బయటకు పోయి మనకి రావని. అండ్ దాంతోపాటు అసలు చాలామంది యాక్రిలిక్ బాటిల్ ఊపినట్టు వీటిని ఊపుతారు. చాలా మిస్టేక్ అమ్మ. గ్లాస్ కలర్స్కి అట్లా ఊపద్దు అసలు. ఇప్పుడు మీకు అర్థమైనట్టే ఉంది. డార్క్గా కనుక మళ్ళీ గ్లాస్ కలర్స్ ఫిల్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ రెడ్ని కూడా చూడండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. రెడ్ని కూడా మీకు ఒక్కసారి ఇచ్చేసానంటే ఇక్కడ రెడ్ కొంచెం థిక్గా ఉంది. అండ్ ఇక్కడ రెడ్ని కూడా మీరు ఫుల్గా కింద ఇంకా ఏమి స్క్రీన్ టచ్ చేయకండి. స్క్రీన్ టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ అక్కడ చక్కగా నిండిపోయింది ఏదైతే ఉందో దాని మీద గీతలు పడి మనం వేసిన తర్వాత లోపల గీతలు కనిపిస్తాయి. సో ఇలా ఫుల్ఫిల్ చేయండి. ఇట్లా రావాలి. స్టెయిన్ వుడ్ అంటేనే ఈ ఎఫెక్ట్ ఉండాలి. కనిపిస్తుందా? ఫస్ట్ మీకు చూపించినప్పుడు వీడియోలో అలా స్టెయిన్ వుడ్ లాగా ఉండదు. సో థిక్కిగా ఇది మీకు బంప్ దిగిపోతుందంటే మళ్ళీ మీరు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ఇది ఒక్కటే కష్టం, ఓకేనా. సో ఒకసారి దీనికి డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి. యాక్చువల్లీ 2 times or 3 times పట్టచ్చు. సో అది ఆ లేయర్ లాగా కనిపించాలి, ఓకేనా.